ముఖ్యంగా జనతా టీవీ వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా నా పేరు ఎస్కే అమానుల్లా. నేను 83లో నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నా. ముందు నుంచి పార్టీ అభివృద్ధి కోసం నా శక్తి సామర్థ్యాలతో నేను పనిచేస్తున్నా. కొద్దిగా మధ్యలో అధికారంలో లేనప్పుడు కొద్దిగా ఇబ్బందులు జరిగినా తట్టుకొని పార్టీ కోసమే ఏ పార్టీకు కూడా మారకుండా నా పార్టీ కోసమే పనిచేస్తున్నా. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వారికి చేదుగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మంచి పథకాలు చేశారు. కాబట్టి నేను మా ఏరియా 39 డివిజన్ ఎస్ఎన్పాడు పేర్లమిట్ట, అక్కడ పీర్లమాన్యం ఆజాద్ నగర్, అక్కడ నివాసకులు ముఖ్యంగా 425 కుటుంబాలు ఇళ్ళు నివసిస్తున్నారు. మొత్తం ముస్లిమ్స్ ఏరియా. ఆ స్థలం గురించి ఏదైనా ఇబ్బంది అయినా మంచి అయినా ముందు నుంచి పార్టీ సహకారంతోనే ఆ స్థలం, అది వక్ఫ్ స్థలం కాబట్టి ఆ స్థలం కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ పార్టీ కోసమే పనిచేస్తున్నాం. మాకు సహాయ సహకారాలు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారు మాకు మంచిగా సహకరిస్తున్నారు. అభివృద్ధి పనులు కానీ ముందుగా ఫస్ట్ రోడ్లు వేసింది, సీసీ రోడ్లు, ముందు మెటల్ రోడ్ వేసింది కూడా మన టీడీపీ గవర్నమెంట్లోనే. మనకి అక్కడ కరెంటు వచ్చిందంటే ఫస్ట్ టీడీపీ గవర్నమెంట్లోనే. అప్పటి ఎంపీ గారు బలరాం గారు ఉన్నప్పుడు, డేవిడ్ రాజ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ హయాంలో మాకు కరెంటు మెటల్ రోడ్లు పడ్డాయి. తర్వాత మన బిఎన్ విజయ్ కుమార్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు సీసీ రోడ్డు పడ్డాయి. ఒక రోడ్డు అభివృద్ధి పనులు, డ్రైనేజీ మొత్తం చేశారు. మా ఏరియాలో బెరాల్ గ్రౌండ్కి సహకరించారు మన బిఎన్ విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు. అది ఆయనకి ధన్యవాదాలు. ఇప్పటికి కూడా కొన్ని రోడ్లు పెండింగ్లో పడ్డాయి. ఆ రోడ్లు సీసీ రోడ్లు వేయలేదు. అది అప్పుడు శాంక్షన్ అయినాయి కానీ మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ సీసీ రోడ్లు, ముఖ్యంగా మంచినీళ్ళు ఆ దగ్గరలోనే ఒక పెద్ద స్టోరేజ్ ట్యాంకీ అది రెడీ అవుతుందని చెప్తున్నారు. అది రెడీ అయితే మంచినీళ్ళు వస్తాయి అంటున్నారు. మా ఏరియా పక్కనే ఉంటుంది అది. ఇప్పటికైనా మాకు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు బ్రతుకు తీరుగా రేషన్ షాప్ ఇచ్చారు. అది నా జీవనోపాధిగా నడుపుకుంటూ ఉంటే వైసీపీ ప్రభుత్వం రాగానే ఒక్క నెలలోనే మొత్తం 40 మంది వచ్చి నా మీద దౌర్జన్యం చేసి లాగేశారు. ఇప్పటికీ మా ప్రభుత్వం వచ్చినా కానీ ఇప్పుడు చేస్తామంటున్నారు కానీ ఇప్పటికీ దాని గురించి పెద్దగా స్పందించట్లేదు. అది చేస్తాం, నీకే ఇస్తాం అంటున్నారు కానీ అది ఇప్పటిదాకా ఏమీ దాని గురించి చర్యలు తీసుకోలేదు కొన్ని సమస్యల వల్ల. నా సాయశక్తుల్లా నేను పార్టీ కోసం ముస్లిం ఏరియా అయినా కానీ మన పార్టీకి అభివృద్ధి చేయాలా, చిన్న కార్యకర్తలు అందరినీ తోడు తీసుకొని పార్టీ ముందుకు సాగాలని నేను సాయశక్తుల్లా పనిచేస్తున్నా. సార్, ఇప్పుడు మరి మీ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మొన్న ఎంత మెజార్టీ వచ్చింది? ముఖ్యంగా మా బూత్లో 1334 ఓట్లు ఉన్నాయి సార్. మెజార్టీ ఈ తూరి 82 వచ్చినాయి. మెజార్టీ.
అంతకుముందు వైసీపీ హయాంలోనే 214 మెజార్టీ వచ్చింది వాళ్ళకి మాకు టీడీపీ. ఓకే. ఓడిపోయినా కానీ మా బూత్ వరకు 214 మెజార్టీ వచ్చింది. మొన్న 82 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. అవి కొన్ని లోపాల వల్ల జరిగినాయి. మొత్తం ముస్లిమ్స్ ఏరియా కాబట్టి ఓకే. కొంతమంది ముస్లిమ్స్ పెద్దలు అది బీజేపీకి సపోర్ట్ అని చెప్పేసి ఓకే. ఓకే. కొద్ది మార్పు తీసుకొచ్చారు. అయినా శాశక్తులా పనిచేసాం, 82 మెజార్టీ తీసుకొచ్చాం. ఇంకా సార్ సార్ ఇప్పుడు మరి మీరేం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇంత కష్టపడి పనిచేశారు, పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి మీకు ఏం కావాలి, మీరు ఏం కోరుకుంటున్నారు? నా వరకు అయితే నేను ముఖ్యంగా పార్టీ కోసమే పనిచేస్తున్నాను. నా వరకు నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా చేసినా కానీ నాకు పెద్ద గది లేదు. మా ఏరియా వరకు కొద్దిగా అభివృద్ధి పనులు చేపిస్తే 10 మందిలో మాకు కూడా మర్యాద ఉంటుంది పని చేసినందుకు. ముఖ్యంగా సీసీ రోడ్లు, మంచినీళ్ళు ముఖ్యంగా. అది మా స్థలానికి అది ఎక్స్పోర్ట్ స్థలం కాబట్టి, కానీ మేము కనీసం 26 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాం. ఇప్పుడు దాకా పెద్దగా మనకి అది ఎక్స్పోర్ట్ స్థలం కాబట్టి ఉంటున్నాం. అది మాకు శాశ్వత పరిష్కారం ఎక్స్పోర్ట్ వారితో మాట్లాడి శాశ్వత పరిష్కారం వచ్చే మార్గం మన గవర్నమెంట్లో చేస్తే చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 5వ నెల జరుగుతూ ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమాల గురించి చెప్పండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమాలు, ముందుగా పింఛన్ 2 నెలల ముందు వాగ్దానం ఇచ్చిన పింఛను 3 నెలల ముందు అది ఫస్ట్ నెలలోనే 7,000 పింఛన్ ఇచ్చారు. తర్వాత నెల 1వ తారీఖుకే పింఛన్ వస్తుంది. రెండోది గ్యాస్ సిలిండర్, ఇంటికి సంవత్సరానికి 3 సిలిండర్లు గ్యాసు అందరూ చాలామంది తెచ్చుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వదిలిన అది 6 సూపర్ 6 పథకాల్లో 2 వదిలారు. వచ్చే ఈ జనవరి నుంచి డిసెంబర్ నుంచి ఇప్పుడు కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు మొదలవుతున్నాయని చెప్పారు సారు. దాంట్లో చాలామంది రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు తీసుకునే మార్గాలు ఉంటాయి. సార్ ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు సహకారం ఎట్లా ఉంది మీకు? ఎమ్మెల్యే గారి సహకారం బాగానే ఉంది సార్. ఎమ్మెల్యే గారు చాలా మంచి చేశారు. ఆ స్థలం గురించి కొన్ని విషయాల్లో మాకు చాలా సహకరించారు. అతను ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు సొంత డబ్బులు ఇచ్చి మాకు వక్స్ బోర్డ్ ఆఫీస్కి కానీ అటు కానీ తిరగటానికి, కోర్టు ఖర్చులకు కానీ చాలా ఆయన పర్సనల్ డబ్బుతో మాకు సాయం చేశారు. చాలా మాకు మంచిగానే చూస్తున్నారు, మాకు మర్యాదగానే చూసుకుంటున్నారు, బాగానే చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్.